నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ను మరోసారి డ్రగ్స్ భూతం కదిలించింది. బెంగళూరు శివారులో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో తెలుగు టీవీ నటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా హాజరైన ఈ పార్టీలో ఓ ఖరీదైన కారులో ఏపీ మంత్రికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరకడం విశేషం. ఇలా డ్రగ్స్ వాడకంలో తెలుగు నటులు, రాజకీయ ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. గతంలో అనేక మంది ఇలాగే డ్రగ్ పార్టీలో దొరికిపోయారు. దీనిపై సుదీర్ఘంగా కేసులు కూడా నడిచాయి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి కూడా. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటన జరగడంతో అసలు ప్రభుత్వ నిఘా విభాగం ఏం చేస్తోందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్తలో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆచరణలో మాత్రం ఇది కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ రేవ్ పార్టీ నిర్వహించింది ఎవరు? దానికి నటులు, మోడళ్లు వెళుతున్నా ఇంటెలిజెన్స్కు ఎలాంటి సమాచారం ఎందుకు లేదు? గతంలో నమోదైన డ్రగ్స్ కేసు సంగతి ఏంటి? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. గత కొన్నేళ్ల క్రితం బీఆర్ఎస్ సర్కార్ ఉన్నటువంటి సమయంలో సుదీర్ఘంగా కూడా డ్రగ్స్ కేసులకు సంబంధించి సినీ నటులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇతరత్ర వారందరి పేర్లు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ఏళ్లకేళ్లు కూడా విచారణ జరిగింది. ఆ విచారణ సంగతి ఏమైందో ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగానే మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మారుస్తామనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఎక్కడా కూడా ఆ తరహా ఆచరణ ఎక్కడా కనిపించడం లేదనేటువంటి విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంటెలిజెన్స్ విభాగం వైఫల్యమా, లేకపోతే ఇతరత్రాన సామాన్యులు డ్రగ్స్ వాడుతున్నారంటే ఓకే, దీనికి సంబంధించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేదు అనేటువంటి మాట అనుకోవచ్చు. ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు 100 మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారు బెంగళూరు రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ నిఘా విభాగం ఏం చేస్తుంది అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మిడ్ డే డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో త్రిపురనేని చిట్టుబాబు గారు, సినీ నటుడు, నిర్మాత, అలాగే కృష్ణకుమారి గారు, దేవభక్తుని, సామాజికవేత్త, వారు కూడా మరి కాసేపట్లో లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా గెస్ట్లకు సంబంధించి ఒక చిన్న సూచన స్వతంత్ర టీవీ తరపున. ఇక్కడ డిబేట్లో బాధితులు కావచ్చు, లేకపోతే ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి నటులు కావచ్చు, ఇతరత్ర విజువల్స్ రూపంలో ఆల్రెడీ కనపడుతూనే ఉన్నాయి. కానీ వారి పేర్లు ఎక్కడా కూడా, ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేసి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కానీ ఇతరత్ర ఏమేమి మాట్లాడకూడదని స్వతంత్ర టీవీ తరపున మనవి చేస్తున్నాం. రైట్, ఇక శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో చూస్తూ ఉన్నాం, గతంలో ఏదైతే విస్తృతంగా డ్రగ్స్ వాడకం ఇండస్ట్రీలో జరిగిందో, సామాన్యులే కావచ్చు, సామాన్యుల దగ్గర దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి, ప్రముఖుల వద్ద దొరికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీలో ఎక్కడ వెతికినా కానీ సినీ ఇండస్ట్రీలోనే మూలాలు బయటపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట గతంలో కూడా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. సుదీర్ఘమైనటువంటి విచారణ, ప్రముఖులు డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారణకు హాజరైనప్పుడు ఎంత సెన్సేషన్ అయిందో, ఇతరత్ర కార్యక్రమాలన్నిటికీ సంబంధించి కూడా ఆ కేసులు ఏమయ్యాయి, ఇంత జరుగుతున్నా కానీ అధికార నిఘా విభాగం ఏం చేస్తుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఎలా చూడాలి ఈ పరిణామాలన్నింటినీ? మొదటి నుంచి కూడా చాలా డిబేట్లోను చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాను. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ, దక్షిణాది సినిమా పరిశ్రమ, అందులో తెలుగు దక్షిణాది చిత్ర పరిశ్రమ, రాజకీయాల్ని చిత్ర పరిశ్రమ దూరంగా విరివిరిగా చూడలేని పరిస్థితిలో ఉంది ఆల్రెడీ. అయితే కొత్తగా చేరింది ఏమిటంటే డ్రగ్స్ కూడా ఆ విధంగానే వేరుగా చూడలేని పరిస్థితి వచ్చిందా అని అనుమానాలు వస్తా ఉన్నాయి. కొత్తగా జరుగుతున్న పరిణామ క్రమం బట్టి. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాలకు వస్తున్నారు, సినిమాలో ఉన్న వాళ్ళు రాజకీయాలకు వస్తున్నారు. ఈ రెండు కూడా విడదీసి చూడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికినా సినిమా వాళ్ళు ఉంటారు, సినిమా వాళ్ళు ఎక్కడైనా దొరికినప్పుడు కూడా అక్కడ ఆ డ్రగ్స్ టాపిక్ వస్తా ఉంది. ముఖ్యంగా ఎక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కాదు, ముఖ్యంగా గోవా లాంటి స్టేట్లు ఎక్కడా కూడా డ్రగ్స్ కేసు నమోదవుతే దాని మూలాలు మళ్ళీ హైదరాబాద్ కి చూపిస్తా ఉన్నాయి. దాని వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో ఉంది. అంటే ఆల్రెడీ పాత కేసులో ఉన్నటువంటి హైదరాబాద్ పాత కేసులో ఉన్నటువంటి ఆ వెండర్ కేసులు కానీ, రూమర్స్ కానీ, వినపడిన పేర్లే వాళ్ళు కూడా మళ్ళీ వినపడడం. ఈ తరచు గత 3-5 సంవత్సరాల నుంచి వింటా ఉన్నాం. రోజు రోజుకి సంస్కృతి పెరుగుతా ఉంది. ఈ ఏ సంస్కృతి అంటే డ్రగ్స్ సంస్కృతి పెరుగుతా ఉందని అనుమానాలు వస్తున్నాయి.
ఒకనాడు డ్రగ్స్ అనేది కేవలం పాశ్చాత్య చిత్రాలైనటువంటి హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే వినపడేది 80 దశకంలో 90 దశకంలో చూస్తాం. ఆ తర్వాత క్రమంగా ఎక్కడో బాలీవుడ్ చిత్రంలో ఎక్కడో డ్రగ్స్ స్మగ్లింగ్ సంబంధించినటువంటి కథాంశాలు 2000 తర్వాత చూస్తే ఈ సినిమా తరహాలు చూసినా కానీ సినిమా వ్యక్తుల మధ్య రిలేషన్ చూసినా కూడా ఇండియా మొత్తం కూడా ఈ డ్రగ్స్ బాగా వేడిపోయింది. ముఖ్యంగా ధనవంతులంతా కూడా డ్రగ్స్ వైపు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. పేదవాళ్ళంతా గంజాయి వైపు, ఇలా ఇంకా చీప్ గా ఉన్నటువంటి ఆ వైట్నర్లకి అట్లాంటి వాటి మాదక ద్రవ్యానికి అలవాటు పడుతున్నారు. అంటే ఈ రోజుల్లో ఒక ఆ మాదక ద్రవ్యము, అది మత్తు పదార్థం అనేది ఒక డ్రగ్స్ రూపంలో కావచ్చు, ఒక గంజాయి రూపంలో కావచ్చు, వాడకం వినియోగం విట్టం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇదంతా కూడా అంటే గ్రామీణ స్థాయిలో గంజాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక రకంగా విద్య లేకపోవడం కానీ అవగాహన లేకపోవడం వల్ల జరుగుతుంది. కానీ డ్రగ్స్ అనేది కేవలం విద్యావంతులు, సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు రాజకీయ పలుకుబడి కోసం, పరిచయాల కోసమా లేదంటే ఏ అపోహతో మాత్రమే డ్రగ్స్ కల్చర్ బాగా పెంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీలు అని ఎక్కడైనా సామాన్యుడు సాధారణంగా పుట్టినరోజు పార్టీకి పోవాలని కూడా ఇప్పుడు భయపడే రోజులు వచ్చాయి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ రైడ్ అవుతాయని భయం మనసులో కలుగుతుంది. అంత విస్తృతంగా ఈ రేవ్ పార్టీలు, ఈ డ్రగ్స్ కల్చర్ పెరిగింది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విషయం చూస్తే బెంగళూరులో హైదరాబాద్ నుంచి అందరూ కూడా అక్కడికి ట్రావెల్ అయ్యారు. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ గా ఉందను, ఇక్కడ అందరు కన్నుబడింది, అందరూ ఇక్కడే ఉంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ గా ఉందంటున్నారేమో. ఈ పార్టీని తెలుగువాడు హాస్ అనే పేరు వినిపిస్తా ఉంది. ఆయన పుట్టినరోజు కానుక సందర్భంగా సెలబ్రిటీ వ్యక్తి రేవ్ పార్టీ బెంగళూరు ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక సమాచారం ఉంది. అంటే ట్రావెల్ చేసైనా సరే డ్రగ్స్ కన్జ్యూమ్స్ కు ఎంజాయ్ వెళ్తున్నారంటే వాళ్ళు ఏ స్టేజ్ కి వెళ్ళారనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ట్రావెల్ వెళ్ళడం అంటే టైం అంటే ఒక డే మొత్తం వెళ్ళిపోతా ఉంది. ముందు అలాంటి సెలబ్రిటీస్ కానీ అలాంటి వ్యక్తులు కానీ ఇప్పుడు సినీ ప్రముఖుల విషయంలో చూస్తే వాళ్ళు ఒక కాల్ షీట్ ఈక్వల్ టు ఒక 10 lakhs. పోలీసులు నిఘా విభాగం కావచ్చు, శ్రవణ్ గారు, పోలీసులు కావచ్చు, తలుచుకుంటే మూలాల్లోకి వెళ్ళి సమూలంగా నిర్మూలించేటువంటి ఆ చైన్ సిస్టమ్ను కూడా నిర్మూలించేటువంటి లేకపోతే ఆపేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. ఎందుకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ఇప్పుడు బెంగళూరులోనే లభ్యమైంది అని అంటే తెలుగు రాష్ట్రాల్లో గతంలో లభ్యమైంది, ఇప్పుడు బెంగళూరులో లభ్యమవుతున్నటువంటి పరిస్థితి. సరే, పార్టీలకు అతీతంగా ఈ పార్టీల సంగతి పక్కన పెట్టేద్దాం. పోలీసుల వైఫల్యం కావచ్చు, ఇతరత్ర జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా దీని మీద దృష్టి సారించినప్పటికీ కూడా ఎందుకు నిర్మూలించలేకపోతున్నాయనేటువంటి ఒక ప్రశ్న, దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? నేను చాలా సందర్భంలో చెప్పాను, నాకు ఉన్నటువంటి క్రైమ్ జర్నలిజం అవగాహన అనుభవంతో కూడా చెప్తా ఉంటాను. ఇది కేసుల తీరు ఎలా ఉంటుందంటే మనం కేసు రిజిస్టర్ చేసి కట్టడం వరకే బాధ్యతగా ఉంటుంది, బాధ్యత ఎక్కువ బాధ్యతగా ఉంటుంది. జ్యుడిషియరీలో ఎంక్వైరీ చేయడం కానీ, నిరూపించడం కానీ చాలా విస్తృతమైనటువంటి నాలెడ్జ్ ఉండాలి, విస్తృతమైనటువంటి పగడ్బందీ సెక్షన్స్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే దర్యాప్తులో బాగానే ఉంటుంది, కానీ ట్రయల్స్ లో కోర్టు ట్రయల్స్ నిలబడటానికి తగిన సాక్ష్యాలు లేకపోవడం కానీ, లేదంటే కేసులో లాలించబడడం కానీ, అంటే పోలీసులు లాలించబడుతున్న నా ఉద్దేశం కాదు. అక్కడ కేసు పెట్టినప్పుడు ఇరు పార్టీలు విక్టిమ్ అండ్ కన్జ్యూమ్ చేసినట్టు అక్యూజ్డ్ కానీ ఇట్లా రకరకాల కారణాలు, లేదా ఇచ్చే పనిష్మెంట్ కూడా చాలా తీవ్రతగా అయితే లేదు. నేను మొదటి రోజు కూడా చెప్తానే ఉన్నాయి. డ్రగ్స్ విషయంలో ఉదాహరణకు నిన్నటి 100 మంది అరెస్ట్ అయ్యారు ఉన్నారు కదా, దీంట్లో మిగతా ఎవరైతే డ్రగ్స్ తీసుకొచ్చి ఇచ్చారో ఆ ఇచ్చిన వ్యక్తి అతను ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చి అతను మాత్రమే అక్యూజ్డ్ A1 A2 గా ఉంటారు, నిర్వహించిన వాళ్ళు A3 గా ఉంటారు, లేదా A1 గా ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా బాధితులుగా చూస్తుంది ఈ చట్టం. డ్రగ్స్ చట్టం ఏం చూస్తుందంటే పాపం వీళ్ళు మత్తుకు అలవాటు పడినటువంటి రోగి కన్జ్యూమ్ చేస్తున్నాడు, రోగిగానో బాధితులుగానో చూస్తుంది. అలా కాకుండా కన్జ్యూమ్ చేసిన వాడు కొనుగోలుదారు చేసిన దానికన్నా ఎక్కువ క్రైమ్ అని చెప్పేసి ఎప్పుడైతే చట్టంలో మార్పు వస్తుందో దీంట్లో కొంచెం కంట్రోలింగ్ ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళంతా కూడా రేపు పెట్టేటువంటి సెక్షన్లు కానీ ఏవైనా సరే రేపు విచారణ దశలో కానీ పనిష్మెంట్ దశలో కానీ వీళ్ళని కేవలం బాధితులుగా చూస్తుంది. అంటే ఇక్కడ చట్టంలో డ్రగ్స్ విషయంలో ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయడం కలిగి ఉండడం నేరంగా ఉంది. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 5 ప్యాకెట్లు ఉంటే నేను నేరస్తుడిగా ఉండొచ్చు, లేదా నేను ఇతరులకు ఇచ్చినప్పుడు కూడా నేను నేరస్తాను, కానీ వినియోగిస్తున్నప్పుడు మాత్రం బాధితుడిగా చూస్తుంది. ఈ రూపంలో కూడా చట్టం మారితే కానీ కొంచెం మనకి ఈ కేసులు తరహా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో దాదాపుగా కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లే అంతా కూడా అప్పటికప్పుడు సర్దిమణిగిపోతుంది. మళ్ళీ ఇదే తరహా ఘటనలు వెలుగు చూడటం కావచ్చు, లేకపోతే మళ్ళీ రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికారులకి ఉండటం, మా పని మమ్మల్ని సక్రమంగా చేసుకొనివ్వటం లేదని
అంటే డిపార్ట్మెంట్లో కూడా అంతర్గతంగా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. వారికి కావాల్సినప్పుడు ఇమ్మీడియట్గా కూడా పరిస్థితులు ఎటు కావాలంటే అటు మార్చేస్తున్నారు. మేము కూడా ఒక రకమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాం. విచారణ చెయ్యాలా వద్దా, డ్యూటీలు సక్రమంగా చేయాలా వద్దా అనేటువంటి మీమాంసలు కూడా మేము కూడా ఉన్నాం. ఇటువంటి కేసులకు సంబంధించి అనేటువంటి ఒక ప్రశ్న కూడా నిజంగా ఆ తరహా పరిస్థితి ఉంటుందంటారా డిపార్ట్మెంట్లో? ఖచ్చితంగా అండి. ఒక డిపార్ట్మెంట్ ఒక తరహా కేసులున్నాయి కాదండి. చాలా దాంట్లో ఈ రాజకీయ నాయకుల జోక్యము, వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు, లేదా తమ స్థాయికి మించినట్టు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి అధికారుల చేత, లేదా ఈ ప్రజాప్రతినిధుల చోటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. ఒకటి ఇదే కాదు, అవినీతి కేసులు చూసినా, గుండా చట్టం చేస్తున్నా, సివిల్ సప్లై కేసులు చూస్తున్నా, ఏ కేసులో చూసుకున్నా, ఏ తరహా కేసులో చూసుకున్నా, ఎక్సైజ్ కేసులో చూసుకున్నా ఖచ్చితంగా ఇలాంటి ఒత్తిడిలు ఉంటూనే ఉంటాయి. ఎక్కడో అక్కడ కొంతమంది నిజాయితీగా ఉంటారు. అయితే నాకున్నట్టు అనుభవంలో కూడా ఇంకోటి చెప్తున్నాను. దర్యాప్తు అధికారి ఎక్కడైతే ఐఓ అంటాం, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటాం, అతను స్ట్రిక్ట్ గా నిజాయితీగా ఉండి రిపోర్ట్ రాసినా కూడా పై అధికారులు రిపోర్ట్ మార్చి సబ్మిట్ చేసినట్టు విధానాలు కూడా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అంటే తను ఒక్కడే కాదు, అంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన ఐఓ ఒక్కడే స్ట్రిక్ట్ గా ఉండాల్సిన అవసరం అంటే ఉంటే కూడా సరిపోవట్లేదు. అతని పై అధికారి కూడా స్ట్రిక్ట్ గా ఉండాలి, నిజాధిపరుడు ఉండాలి. అంచేతనే ఈ విధంగా లోపభూయిష్టం ఉంది కాబట్టి చాలా కేసులు జాప్యంగా జరగడం లేదా తగినటువంటి న్యాయం జరగట్లేదని భావించవచ్చు. ఎస్, గతంలో మనం చూసాం ఈ అకున్ సబర్వాల్ కూడా ఈ కేసుకు సంబంధించి ఒకంత ప్రభుత్వమే కొంచెం పక్కకు తప్పించింది అనేటువంటి కొన్ని విమర్శలు అయితే అడపదడప వచ్చినప్పటికీ కూడా అటు పూరి జగన్నాథ్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర దర్శకులు, హీరోలు కావచ్చు, వారి ప్రమేయానికి సంబంధించి కూడా చాలా వరకు ఉందని సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత కూడా ఫేడ్ అవుట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా అలానే ఫేడ్ అవుట్ అవుతుందా అనేటువంటి కొన్ని విమర్శలు, దీనిపై ఎలా చూడాలి? హలో, ఫేడ్ అవుతుంది. హలో, ఎస్, ఫేడ్ అవుట్ అవుతుందా అంటే ఫేడ్ అవుట్ అవుతుందని నా ఉద్దేశం. విచారణ అనేది ఒక కొనసాగించే ప్రక్రియ. అంటే అరెస్ట్ చేయడం ఇమీడియట్ 24 hours లో చూపించడం ఇదంతా వేగవతరంగా చేయాల్సినటువంటి అంశం. కానీ విచారణ, దర్యాప్తు, తర్వాత జ్యుడిషియరీ అనేది ఒక లాంగ్ ప్రాసెస్. ఇక్కడ చట్టంలో అందరికీ సమానత్తులు ఉంటాయి. విచారణ సమయంలో కానీ, వాయిదాలు దొరుకుతున్న సమయంలో కానీ, పరీక్షలు అంటే ఈయన టెస్ట్ చేయాలంటే కూడా ఇమీడియట్ గా అనుకోగానే కాదు, అతను కూడా సమ్మతించాలి. ఇదంతా కూడా లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనకి డిలే జరిగింది అనిపిస్తుంటుంది. దాంతో పాటు చాలా కేసులు ఒత్తిడి ఉంటుంది వాళ్ళకు. దాని ద్వారా విచారణలో కానీ, శిక్షలో కానీ వివిధ రకంగా వేగం తగ్గిందని చెప్పొచ్చు. కానీ పక్కకు పడేశారని చెప్పడానికి అంతగా అవకాశం లేదు. ఖచ్చితంగా ఇంత వేడి ఉంటుంది. ఒక నిమిషం చిట్టిబాబు గారు. ఎస్, శ్రవణ్ గారు, రైట్ మాట్లాడదాం. దీనికి సంబంధించి చూద్దాం నిజంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయి. గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా నీరు గారిపోయాయి, లేకపోతే అసలు విచారణ ఏ విధంగా జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ కొత్త కేసులు వచ్చేటప్పటికి అంతా డైవర్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఆ కేసులు ఏమయ్యాయో కూడా ఇప్పటికీ ప్రశ్నగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. మాట్లాడదాం దీనిపై. ఇక సినీ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్, రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు దొరకటం, సో ప్రముఖుల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, డ్రగ్స్కి సంబంధించి మూలాలన్నీ కూడా ఎందుకు ఇండస్ట్రీలోనే ఈ విధంగా జరుగుతున్నాయనేటువంటి మాట, గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మీకు తెలిసిన బయట. ఎస్, అంటే మూలాలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ వ్యక్తులతో, చిట్టిబాబు గారు సంబంధం అనేది ఇండస్ట్రీ వ్యక్తులతో సంబంధం. ఇవాళ జరిగిన విషయంలో దొరికారు. అక్కడ హేమ కూడా ఉందని. ఎస్ ప్లీజ్ చెప్పండి. హేమ కూడా ఉందని చెప్పేసి ఈ లోపల దయచేసి చిట్టిబాబు గారు దయచేసి ఎవరి పేర్లు కూడా మనం ప్రస్తావించేటువంటి కదా, మన పరిస్థితులకు సంబంధించి మాట్లాడదాం, వ్యక్తులకు ప్లీజ్. బట్ స్వతంత్ర ముందుగానే ఒక చిన్న సూచన మా తరపు నుంచి ప్లీజ్. వీడియో రిలీజ్ చేసి అలాగే ఇప్పుడు చిట్టిబాబు గారు వచ్చింది. నాకు తెలిసి శ్రీకాంత్ చాలా హలో చిట్టిబాబు గారు మీరు పేర్లు దయచేసి ఎవరి పేర్లు కూడా ప్లీజ్ దయచేసి ప్రస్తావించద్దు. మనం పరిస్థితులకు సంబంధించి మాట్లాడదాం. ఒకసారి పరిస్థితులు సినిమా వాళ్ళు అనేది పబ్బులకు వెళ్తే సినిమా వాళ్ళ కన్నా రియల్ ఎస్టేట్ బాస్ యొక్క పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు
విపరీతంగా ఉంటారు. ఏ పబ్ కన్నా వెళ్ళండి, ఏ స్టేట్ లో అయినా ఏ పబ్ లో అయినా వెళ్ళి చూడండి, సినిమా వాళ్ళ పిల్లలు, సినిమా వాళ్ళు 100 మందిలో ఒకడు అలా ఎక్కువ. అక్కడ కనపడేదందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళ పిల్లలు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ తాలూకు పిల్లలు. వాళ్ళ పేర్లు ఎందుకు రావు అంటే వాళ్ళ పేర్లు చెప్తే ప్రజల్లో పెద్ద పాపులర్ కాదు. సినిమా వాళ్ళు అనగానే క్రేజ్ పేర్లు, సినిమా వాడు మేము చేసాము అనగానే అదొక పబ్లిసిటీ, దానికి ఒక వీళ్ళంతా కార్యక్రమ ఆఫీసర్లందరూ చాలా జాగ్రత్తగా నిర్వర్తిస్తున్నట్లు. ఇవన్నీ అలాంటి తప్పితే ఇంకేం కాదు. ఎందుకంటే మీకు ఉదాహరణ, గతంలో షారూఖ్ ఖాన్ కొడుకుని రేవ్ పార్టీలో పట్టుకున్నారు. రేవ్ పార్టీలో పట్టుకున్న తర్వాత ఏమైంది కేసు? అతను దగ్గర ఏం లేదు. ఈ కేసులు రేవ్ ఏంటంటే ఉన్న తత్వం ఏంటంటే వాడిన వాడు దోషి కాదు, అమ్మిన వాడు దాని చేతిలో మందు చేతిలో ఉంచుకున్నవాడు పెడ్లరు హోల్డరే దోషి కానీ యూజర్ దోషి కాదు. చట్ట ప్రకారం ఆ చట్టాన్ని అతను రీహాబిలిటేషన్ పంపుతారు చట్ట ప్రకారం దొరికితే ఒకవేళ ఎవరన్నా. అంతే తప్పితే వీళ్ళు దోషులు కాదు. సినిమా వాళ్ళ మీద పడిపోయి పబ్లిసిటీ ఇప్పుడు జరిగింది. బెంగళూరులో పార్టీ ఎవరో రాజకీయ నాయకుడు అతని పేరు మీద బుక్ చేశారు. అందరూ చాలా మంది వెళ్ళిన వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారంటే ఎట్లా? పార్టీకి వెళ్ళిన వాళ్ళు 100 మంది ఒక పార్టీకి వెళ్తారు. రెగ్యులర్ బర్త్డే పార్టీ అను, గెట్ టుగెదర్ పార్టీ అను, ఇంకోటను కలుస్తారు. ఫ్రెండ్స్ ఒక సమావేశాలు కలుస్తారు. కలిసి అందరూ అక్కడ వెళ్ళి వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారు కదా. ఎవరో 40 తీసుకుని ఉండొచ్చు, వాళ్ళు పట్టుకోవాలి అంతే. దాన్ని డ్రగ్స్ జరిగితే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారని, సినిమా వాళ్ళందరూ ఉన్నారు అక్కడ అని ఈ మాటలు చాలా తప్పు. అది సినిమా నాకు తెలిసి వాళ్ళ బెంగళూరు దొరికిన వాళ్ళు, మన సినిమా వాళ్ళు దొరికిన వాళ్ళు నాకు తెలిసి వీడియోలో వచ్చిన వాళ్ళు చాలా ఒక చిత్తశుద్ధితోటి ప్రొఫెషనల్ గా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, జీవితాన్ని కాపాడుకుంటూ, కెరియర్ ని కాపాడుకుంటూ ఒక పద్ధతిలో నడుచుకుంటున్న వాళ్ళు నాకు వాళ్ళ ఇండస్ట్రీలో రావడానికి ముందు నుంచి కూడా తెలిసిన పిల్లలు. నేను ముందు నుంచి కూడా బాగా స్నేహంగా ఉన్న వాళ్ళు, ఎలా పద్ధతిగా కెరియర్ బిల్డప్ చేసుకుని కెరియర్ ని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఆ పార్టీకి వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్ పిలిస్తే నా బర్త్డే పార్టీ రావా సరదాగా, అక్కడ ఎలాగ ఎలక్షన్ హీట్ ఉంది, బెంగళూరు ఏమి లేదు రా అనొచ్చు అంటే వెళ్ళొచ్చు. వెళ్ళినంత మాత్రం అక్కడ ఎవరో ఇంకొకడు 100 మందిలో 10 మంది ఎవరో తాగారంటే, 10 మంది ఎవరో డ్రగ్స్ తీసుకున్నారంటే ఇక వెళ్ళిన వాళ్ళు అందరూ తీసుకున్నట్టు కాదు కదా. అదిగో తోకంటే ఇంకో పులి అన్నట్టు కాదు కదా. కనుక అది అంతగా సినిమా వాళ్ళు చిట్టిబాబు గారు మీరు పెద్దలు నేను అనేది సినిమా వాళ్ళే ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడట్లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండస్ట్రీ మీరు అన్నారు సౌమ్యులు, లేకపోతే మృదు స్వభావులు, లేకపోతే ఇతరత్ర అలవాట్లు ఏమీ లేని వాళ్ళు కూడా పార్టీకి క్యాజువల్గా వెళ్ళి ఉండొచ్చు. కానీ అటువంటి పార్టీల్లో వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, ఉన్నంత మాత్రాన తీసుకున్నారు అనేటువంటి మాట ఎవరు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ అటువంటి పార్టీలకి వాళ్ళు వెళ్ళి ఎంకరేజ్ చేయడం దేనికి అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా లెట్ మీ ప్లీజ్ నన్ను కంప్లీట్ చేయమండి. సో ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా కూడా మూలాలు ఎందుకు బయటపడుతున్నాయి అనేటువంటి దానికి సంబంధించే మాట్లాడుతున్నాను తప్ప వెళ్ళిన వాళ్ళందరూ తీసుకున్నారు దీనికి సంబంధించి కరెక్షన్. సినిమా వాళ్ళలోనే ఎక్కువగా అనేది ఎక్కువ కాదు. సినిమా ఫీల్డ్ లో చాలా కంపేరిటివ్ గా అదర్ ఫీల్డ్స్, సినిమా ఫీల్డ్ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ మిగతా రియల్ ఎస్టేట్ ఫీల్డ్ కానీ కంపేరిటివ్ గా మాట్లాడదాం. చిట్టిబాబు గారు రైట్ చూద్దాం. సరే దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలు కావచ్చు, లేకపోతే విశ్లేషకులు చెప్పినట్టుగా, లేకపోతే సామాజికవేత్తలు చెప్పినట్టుగా చూద్దాం అటువంటి పరిణామాలకు వారే ఎందుకు బాధితులవుతున్నారా, లేకపోతే బలవుతున్నారా, లేకపోతే వాళ్ళు ఎక్కువ కన్జ్యూమ్ అదే చెప్తున్నాను నేను కన్జ్యూమ్ చేస్తున్నారా అనేది కూడా ఒకసారి మాట్లాడదాం దీనికి సంబంధించి. ఇక కృష్ణకుమారి గారు ఉన్నారు, దేవభక్తుని సామాజికవేత్త, వారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణకుమారి గారు నమస్తే అండి. కృష్ణకుమారి గారు వినిపిస్తోంది నా వాయిస్ మీకు? ఎస్ రైట్. ఇక అనలిస్ట్ శ్రవణ్ గారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, సో చూస్తున్నాము ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియలిస్టులే కావచ్చు, లేకపోతే యువతే కావచ్చు, కాలేజీ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు, కన్జ్యూమ్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బాధితులు. అమ్మేటువంటి వారు మాత్రమే నేరగాళ్ళు, కొనేటువంటి వారు వాడేటువంటి వారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అమ్మకాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. వారిని కూడా ఈ విధమైనటువంటి పరిణామాల్లో బాధ్యులుగా చేస్తే ఇటువంటివి రిపీట్ కావు అనేటువంటి కొన్ని విమర్శలు ఏం చెప్తారు మీరు? చాలా సందర్భంగా చెప్తున్నాం.
వీళ్ళంతా కూడా బాధితులు అనే విషయాన్ని కాకుండా వీళ్ళే ప్రధాన నేరస్తులు ఏవైనా ఎట్లయితే ట్రీట్ చేస్తుందో ఎట్లయితే సెక్షన్స్ ఎప్పుడు మాత్రమే కొంచెం కంట్రోల్ భయం కూడా అవుతుంది. అంటే మనం నేరాలు చేసుకోవాలని అరెస్ట్ చేస్తున్నాం, నేరాలు కంట్రోల్ అవుతున్నాయంటే నేరాలు జరగట్లే ఉంటాయి, దేశాలను మనోభివృద్ధి జరుగుతుంది, దాంట్లో నుంచి భయం జరుగుతుంది, కొత్తగా నేర ప్రపంచంలో రావాల్సిన వాళ్ళు బయట ఇక్కడ అలాంటి చట్టాలు అలాంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరగాల్సిందే. ప్రాథమికంగా కూడా కొన్ని సినిమా పరిశ్రమ వాళ్ళనే కాదు, అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారవేత్తలు, ఆర్థిక నాయకులు, విద్యార్థి ఈ రోజుల్లో స్కూల్ పిల్లల్లో కూడా ఈ హైదరాబాద్ స్కూల్ పిల్లల్లో కూడా గంజాయి కానీ పరిశ్రమ వాడుతున్న కారణాలు చాలా సార్లు ఎదురుస్తున్నాం. నేను క్రైమ్ జర్నలిస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఒక స్కూల్లో కాంప్లైంట్ వెళ్తే నేను అక్కడ పిల్లలు ఈ గంజాయి పిల్లలు రావుతున్నారు. అది ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి స్కూల్లో కూడా ఇంకా ఈ కల్చర్ జరగడానికి కారణం ఏంటంటే సరైన బైబిల్ అనేది లేకపోవడం, చాలా వరకు అపోహం. వీటి వల్ల మీరు ఎడిషనల్ శక్తిని పొందుతాము, ఎంజాయ్ జరుగుతుంది, గ్లామర్ జరుగుతుంది, మాలో ఒక యూనిటీ పెరుగుతుంది, మనలో ఈ మతంలో కనిపించేటువంటి వర్చస్సు జరుగుతుంది, మనం యాక్టివ్ గా పనిచేస్తాం, రోజుకి 8 గంటలు కష్టపడేస్తున్నాం, మనకి 24 గంటలు కష్టపడుతున్నాం, మీ దగ్గర ఎనర్జీ ఉంటుంది. ఇట్లాంటి అపోహలు ఉండడం ఒకటైతే, రెండవది మేము కూడా కల్చరల్ సొసైటీలో కలిసాము, డబ్బులు ఉన్న వాళ్ళ సొసైటీలో కలుస్తున్నాము, వాళ్ళ వల్ల మాకు పరిచయాలు పెరుగుతాయి, వాళ్ళతోటి మాకు వ్యాపారం పెరుగుతుంది, లేదా మాతో స్టేటస్ వస్తున్న అపోహ ఉంది. ఇట్లాంటి అపోహలు నివృత్తి చేస్తూ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, విద్యా వ్యవస్థలో వాటి లెసన్స్ పెట్టడం కానీ, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం కానీ, వీటి మీద శ్రద్ధ పెడితే కేసులు సంఖ్య తగ్గుతుందే కానీ ఎన్ని రైళ్లు చేసినా ఎంత చేసినా కూడా ఇది తగ్గే అవకాశాలు చాలా తక్కువ అండి. ముందు చేయాల్సింది ఏం చేద్దాము, ఎవరు చేద్దాము, అందరూ కలిసి చేసి ఒక మిషన్ గా తయారై ఆనాడు ఒక రోజుల్లో మనం ఏడుస్తున్నది అయితే ఏ విధంగా అవగాహన చదివిస్తూ అక్షరాస్యత మీద ఎలాంటి అవగాహన శిబిరాలు ఏర్పాటు చేశారు, ఆ విధంగా డ్రగ్స్ గంజాయి మత్స్యరాకరం ఖచ్చితంగా గ్రామ స్థాయిలో వరకు యాక్టివిటీస్ ఎంతో తగ్గించి వీటిని మనం కంట్రోల్ చేయడం, వీటి మీద మనం నియంత్రణ తెచ్చుకోలేము. ఎస్ రైట్. చిట్టిబాబు గారు చూస్తున్నాం దీనికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి, సరే ఇండస్ట్రియలిస్టులు, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ ప్రముఖులు, యువత, సో వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారనేటువంటి మాట. సో ఇండస్ట్రీ పరంగా మీరు ఉన్నారు కాబట్టి, సో నేను ఇండస్ట్రీ తరపున మీరు సమాధానం చెప్తారనేటువంటి ఒక ఎస్ ఇండస్ట్రీకి సంబంధించే మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇండస్ట్రీకి సంబంధించి నా సమాధానం ఏంటంటే, ప్లీజ్ అసలు ఈ చట్టాలు గట్టిగా ఏర్పడాలి. చట్టాలు యూజర్ ఈజ్ నాట్ పనిషబుల్ అనే క్లాస్ తీసేసి యూజర్ ఆల్సో పనిషబుల్. ఇప్పుడు మన జనాభా మన సొసైటీ ఎట్లా అంటే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ కానీ తాగుతానే ఉన్నారు, మధుపానం ఇంజూరియస్ కానీ చదువుతానే ఉన్నారు, అంత ఓపెన్ హెడ్డింగ్ పెట్టినా తాగుతానే ఉన్నారు. కనుక మన సమాజానికి ఇలా సలహాలు సంప్రదింపులు వాళ్ళకి కౌన్సిలింగ్ పనిచేయదు. ఇవాళ ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ అమ్మిన వాడే కాదు, సప్లై చేసిన వాడే కాదు, స్టాక్ ఉంచుకున్నవాడే కాదు, యూజ్ చేసిన వాడు కూడా పనిషబుల్, ఈ సివియర్లీ పనిషబుల్. అతను అంటే ఆ భయము, అయ్యో బరువు పోతే వీళ్ళు జీవితాలు పోతాయి, జీవితం కొలాప్స్ అయిపోతాయి అనే ఒక ఆందోళన ఉంటేనే ఈ కంట్రోల్ అవుతుంది. అలాంటి స్ట్రిక్టెస్ట్ రూల్స్ తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు సాగుతుంది. కొన్ని ఒక పాపులర్ కేసెస్ మీద పాపులర్ ఏదో చేసేసామని ఇప్పుడు మూవ్మెంట్ ఆపాలండి. డ్రగ్స్ అనేది అక్కడ జరుగుతున్నాయి. అసలు డ్రగ్స్ మూవ్మెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి, ఎక్కడి నుంచి మొదలయ్యి బాంబేకి ఎలా వస్తున్నాయి, బెంగళూరుకి ఎలా వస్తున్నాయి, అక్కడి నుంచి హైదరాబాద్, ఆ ట్రావెలింగ్ యొక్క పుట్టుక ఎక్కడ పట్టుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ పుట్టుకని అణచకుండా ఈ అనుభవాలు జరుగుతూనే ఉంటాయి. ఆ పుట్టుకని ఆ ట్రావెలింగ్ డ్రగ్స్ ని అణచలేకపోతే వాటిని పట్టుకు అవి ఎందుకు అణచలేకపోతున్నారో అది పెద్ద మాఫియా, డ్రగ్ మాఫియా. ఐఎస్ఐఎస్ లాంటి ఏజెంట్లు, ఐఎస్ఐఎస్ లాంటి సంస్థలు, ఆ సంస్థలు వాళ్ళ ధ్యేయం ఏది, వాళ్ళకి ఎకనామిక్ సోర్సే ఇది. వాళ్ళు ఈ దేశాన్ని భ్రష్టు పట్టించాలి, ఈ దేశం యూత్ చెడిపోవాలి, ఆరోగ్యం చెడిపోవాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలని కోరుకునే సంస్థలు అవి టెర్రరిస్ట్ గ్రూపులు. ఆ గ్రూపులకు ఆదాయమే ఈ డ్రగ్స్. వాళ్ళు ద్వారా దేశంలోకి ఎంటర్ అవుతుంది.
దీన్ని ఎన్ఐఏ సంస్థలు బాగా నిఘా పెట్టి గట్టిగా అక్కడ అవసగలిగితే ఇక్కడికి ఆగుద్ది. అక్కడ అనసకుండా అక్కడ మాఫియాకు భయపడో ఇంకోళ్ళకి భయపడో గతంలో దావూదీపున బ్యాంకులు బాంబే మార్కెట్ ని కంట్రోల్ చేశాడు సినిమా ఫీల్డ్ ని. బాంబే మార్కెట్ దావూదీపున ఈ డ్రగ్స్ దీంతో ఆ బాంబే అతను వెళ్ళినాక కాస్త తగ్గుకోబట్టింది. మళ్ళీ ఇవాళ మొదలవుతుంది ఐఎస్ఐ గ్రూప్ ద్వారా. దీన్ని అరికట్టవలసిన బాధ్యత కేంద్రాన్ని. కేంద్రం ఇక్కడ ఆఫీసర్లంతా ఉంటే ఐవాష్కి మేము పనిచేస్తున్నాం, మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం కోసం ఒక సినిమా వాడినో ఒక పేరున్న వాడినో పట్టుకునేసేసి ఇదిగో చేసామని చెప్పడానికి చెప్తే రియల్ ఎఫెక్టివ్ గా ఆన్సర్డానికి దాన్ని తొక్కేయడానికి సరైన మార్గదర్శకాలు ఆఫీసర్స్ లేరు. ఎందుకంటే భయపడుతున్నారు. ఐఎమ్ ఓపెన్ టు బి ఫ్రాంక్. వాళ్ళు ఈ మాఫియాకి ఈ డ్రగ్స్ మాఫియాకి భయపడతారు. అందుకని చూసిస్తున్నట్టు వెళ్తారు. ఎప్పుడు అప్పుడు పనిచేస్తున్నామంట కోసం ఏదో ఒకరిని పట్టుకుంటారు, ఏదో పట్టుకుంటాం అలా దొరికినప్పుడు రూల్ చేయాలా. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రం యొక్క దీని మీద దృష్టి పెట్టాలి. ఇది అక్కడి నుంచి మొదలు ఎక్కడో అక్కడ తుంచాలి తప్పితే అది మొదలై మహావృక్షంలాగా ఈ రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకంతా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో కట్ చేస్తాం, ఈ బొమ్మలు కలెక్ట్ చేస్తాం, ఈ రెక్కలు కట్ చేస్తామంటే కాదు. ముందు మొదలు కట్టేయాలి. ఆ మొదలు అనసాలి. మొదలు అనసాలంటే కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అది జరగటం లేదు. అది ఈ మొత్తానికి బాధ్యత అనేది కేంద్ర. అది కనుక అక్కడ కేంద్ర సంస్థలు గట్టిగా ఉంటాయి, రాష్ట్ర సంస్థలు గట్టిగా ఉంటాయి. అక్కడ గట్టిగా వాళ్ళు ధైర్యంగా చేస్తే ఇక్కడ ధైర్యంగా చేస్తారు. అక్కడ వాళ్ళే సరిగ్గా చూసిస్తున్నట్టు భయపడితే ఐఎస్ఐకి ఇంకో పిడిఎఫ్ సంస్థ ఐఎస్ఐ ఇదే వాళ్ళ ఆదాయం. వాళ్ళ ఆదాయమే ఇది. ఈ డ్రగ్స్ ద్వారానే వాళ్ళ ఆదాయం. వాళ్ళు దేశద్రోహ చర్యలు పాల్పడుతున్నారు, దేశ విచ్ఛిన్నానికి పాల్పడే సంస్థలై వాళ్ళు చూసిస్తున్నట్టు వాళ్ళతో కాంగ్రెస్ లాంటి ప్రభుత్వం, కాంగ్రెస్ లాంటి పార్టీ ఎలక్షన్ పార్ట్నర్షిప్ కూడా పెట్టుకుంటారు. ఏం చెప్తాం ఈ దేశంలో కనుక ఇది వాళ్ళని వెళ్ళి దిద్దించడం కన్నా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆ సంస్థల్ని ఆఫీసర్లు వాళ్ళు గట్టిగా అయాన్ తోటి చేయాలి. అంటే చట్టాలు ఉన్నప్పటికీ చిట్టిబాబు గారు ఈ సందర్భంగా మీరు చిట్టిబాబు గారు మీరు చెప్పారు కాబట్టి ఈ సందర్భంగా ఒక ప్రశ్న. చట్టాలకు సంబంధించి కఠినంగా లేవు అనే మాట వచ్చినప్పుడల్లా పోలీసు ఉన్నతాధికారి చెప్తారు విదేశాల్లో కన్నా కఠినమైనటువంటి చట్టాలు మన దగ్గర ఉన్నాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేటువంటి మాట. సామాన్యులకు ఒక రకమైనటువంటి ఇది, ప్రముఖులు అది వాళ్ళు రాజకీయ నాయకుల, ఇండస్ట్రియలిస్టుల, లేకపోతే సినిమా వాళ్ళ, లేకపోతే పేరు మోసినటువంటి సెలబ్రిటీస్ పక్కన పెట్టి ఎవరైనా కానీ ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొకళ్ళకి ఇంకొక న్యాయం అనేటువంటి మాట ఎదురవుతుంది. ఎస్, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇటువంటి దానికి సంబంధించి కూడా అదే కరెక్ట్ గా పాయింట్. నేను అదే గతంలో కూడా ఒక ఆయన ఇంకో ఆఫీసర్ గారు కూడా నాతో డిబేట్ లో అన్నప్పుడు గతంలో మాట్లాడారు. ఆయన కూడా ఉన్నాయి చట్టాలు లేక కాదు, చట్టాలు అమలు పరుతుండే. ఇందాక నుంచి మాట్లాడుతుంది చట్టాలు అమలు పరచడంలో అలసత్వము, అలక్ష్యం ఉంది. ప్లస్ చట్టంలో కూడా ఉన్న లోపం. తీసుకున్న వాడు దోషి కాదు, వాడు ఇన్హాబిటేషన్ పంపించడానికి ఈ విక్టిమ్ అని చట్టం అది తీసుకున్నవాడికి. అది తీసుకున్నవాడు కూడా దోషే, అమ్మినవాడు ఎంత దోషో తీసుకున్నవాడు అంతే దోషి అని కనుక ఆ చట్టంలో మార్పులు చేయకపోతే ఎంతకాలం తీసుకున్నాడు బాబా అమాయకుడు తీసుకున్నాడు, వాడు రీహాబిటేషన్ పంపిణీ. జడ్జి కోర్టులో కూడా ఏమిస్తున్నాడు, ఇతన్ని వేరే శిక్ష కాదు, రీహాబిటేషన్ లో 15 రోజులు ఉంటుంది, 4 రోజులు రీహాబిటేషన్ లో పెట్టండి అంటున్నారు. అది శిక్ష. అది శిక్ష అయితే 15 రోజులు ఉండేసి వస్తాడు. అది కాదు కఠినమైన కారాగార శిక్ష. వాడికి పాస్పోర్ట్ వెళ్ళడానికి, విదేశాలు చదువుకు వెళ్ళడానికి కూడా పాస్పోర్ట్ లేదు. ఎక్కడికి అలాంటి కండిషన్స్ పెడితే ఉంటే అప్పుడు భయపడతాడు యూత్. అమ్మో మనం దీంట్లో కేసు వేయాలంటే మరి రేపు ఫారిన్ ఎడ్యుకేషన్ ఎక్కడికి వెళ్ళలేము, మనకు పాస్పోర్ట్ కూడా రాదు, వీసా కూడా రాదు. ఈ భయం ఉంటుంది. ఈ భయం కలిగించాలి, వాళ్ళ భవిష్యత్తు భయం కలిగించాలి, బాధ్యత కలిగించాలి. అంటే చట్టంలో ఈ లోసుకుని తాగి తీసుకున్నవాడు కూడా దోషే. డంకన్ డ్రైవింగ్ ఉంది, డంకన్ దగ్గర పట్టుకుంటున్నాడు, తాగినోడు తొంత తప్పు. మరి అమ్మినోడు ఇక్కడేమో అమ్మినోడు సేఫ్, తాగినోడు తప్పు. మరి ఇక్కడ తాగినోడు తప్పు అన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు తప్పే కదా. అది ఎందుకు చేయరని, అది ఎందుకు చట్టంలో మార్పు ఎందుకు చేయరని, అది చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తే కానీ భయం రాదు. యూత్ వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు.
యూత్ విపరీతంగా అట్రాక్ట్ అవుతారు. సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్న వాళ్ళు స్ట్రెస్ భరించలేక నిద్రలు పట్టక వాళ్ళకి టైమింగ్ లో ఉద్యోగాలు స్ట్రెస్ కోసం అని ఏదో ఎవరో చెప్తే నీకు ఇది వేసుకో, ఇది చిన్నది తీసుకుంటే నీకు రిలాక్స్ అవుతావు అంటాం, ఏదో సిగరెట్ తాగితే నీకు రిలాక్స్ అవుతావు, డ్రగ్స్ కొట్టేడు సిగరెట్ ఇట్లా ఎవరో చెప్తే ఇది అలవాటు, అమ్మ హ్యాపీగా నిద్రపోయారు మన అని రోజు అలవాటు అవుతుంది. ఇది దీన్ని నుంచి బయటికి తీసుకురావాలంటే లా షుడ్ బి వెరీ స్ట్రిక్ట్ ఫర్ ఎవ్రీబడి. తాగినోడు తప్పు అయినప్పుడు తాగి డ్రైవ్ చేస్తే తప్పు అన్నప్పుడు తీసుకున్నవాడు తప్పే. డ్రగ్స్ కు మాత్రం తీసుకున్నవాడు తప్పు కాదు. వాడు పాప రీహాబిలిటేషన్ వెళ్ళాలి. అమ్మినాడు ఆ స్టాక్ చేతిలో పుట్టుకున్నవాడే దొంగలు వీళ్ళు కాదంటే కరెక్ట్ కాదు కదమ్మా. అది ఈజీ అవుతారు. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే అది ఈజీ అవుతారు. ఓకే పట్టుకుంటే ఉందిలే, దొరికితే 10 రోజులు రీహాబిలిటేషన్ లో సరదాగా వెళ్ళేసి క్యాంపెయిన్ రావచ్చు అనుకుంటారు తప్ప యూత్. దాంతో లైఫే నాశనం అవుతుంది, మీ భవిష్యత్తే భద్రం అవుతుంది. మీకు ఎక్కడ పై చదువులకు వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో, నువ్వు ఇంట్లోనే కూర్చోవాలి తప్ప ఇక్కడ కూర్చోవాలి, బయటకు వెళ్ళడానికి చదువుతూ ఉద్యోగానికి వెళ్ళలేవు. నువ్వు ఫారెన్ వ్యాపారం చేయాలన్నా నీకు వీసా రాదు, ఇంకేం రాదు. ప్రతిదానికి నీకు మార్క్ ఇది, ప్రతిదానికి నీకు ఇది ఒక మార్క్ అయిపోద్ది అనే భయం ఉంటే అమ్మో మన లైఫ్ మొత్తం నాశనం అయిపోద్ది, చిన్న దీనికోసం జాగ్రత్త పడాలని భయం ఉంది. ఆ భయంలో నుంచి వాళ్ళు పద్ధతి మార్పు. ఆ భయం పెట్టకపోతే మన సమాజంలో చెబితే వింటారు. క్లాసులు తీసుకెళ్తాక ఆయన పెద్ద ఆయన అన్నారు క్లాసులు పెట్టాలి వాళ్ళకి, అయ్యేది కుదరదండి. మనం ఇంతగా పచ్చిగా సిగరెట్ స్మోకింగ్ ఇది యూరియస్ టు హెల్త్ అని ప్రతి ప్యాకెట్ మీద ఉంటుంది, ప్రతి ఇయర్ లో ప్రతి అడ్వర్టైజ్మెంట్ సినిమా ముందు ఉంటుంది. మందు తాగడం, మధుపానీయం అనేది అనారోగ్యం అని చెప్తున్నాం. చెప్పి అన్ని చెప్తున్నా మానుతున్నాడా తాగేవాడు? సిగరెట్ తాగేవాడు మానుతున్నాడా? మందు తాగాడు మానుతున్నాడా? మానడు. ఈ సుభాషితాలతోటి ఈ క్లాసులు తీసుకుంటుందో వినరు. నువ్వు నాశనం అయిపోతావు, నీ జీవితం భగ్నం అయిపోతుంది, నీకు భవిష్యత్తు లేకుండా జీరో అయిపోతావు అన్న భయం కలిగిస్తేనే ఈ మార్పు వస్తుంది. అది కలిగించాలో చట్టంలో మార్పు. ప్రతి ఒక్కరికి చిట్టిబాబు గారు, ప్రతి ఒక్కరికి సామాజిక బాధ్యత అనేది కంపల్సరీగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సెలబ్రిటీలకు ఏ రంగం వారైనా కానీ సెలబ్రిటీలకు మరింతగా ఉండాల్సినటువంటి మాట. సామాజిక బాధ్యత వారు మర్చిపోతున్నారు, వారు తాత్కాలిక ఆనందాలకి లొంగుతున్నారు కాబట్టి ఇటువంటి ఘటనలు లేకపోతే వారి ఇన్వాల్వ్మెంట్తో బయటకు వస్తున్నారు అనేటువంటి విమర్శ అలా చూడొచ్చు అంటారా? అది అలా చూడటానికి అంటే చూడొచ్చు కానీ దాన్ని ఒక సినిమా వాళ్ళని సపరేట్ చేసి సినిమా నేను ఎక్కడ ఇప్పుడు అడిగిన ప్రశ్నలో ఎక్కడ సినిమా వాళ్ళని ప్రస్తావించలేదు ప్లీజ్. ఇప్పుడు అన్నటువంటి వాళ్ళని ఎక్కడ సినిమా వాళ్ళని, సామాన్యులకైనా సరే, ఇండస్ట్రియలిస్టులకైనా సరే, సినిమా వాళ్ళకైనా సరే, ఎవరైనా సరే సామాజిక బాధ్యత సెలబ్రిటీలకి అన్నారు కానీ చెప్తాను నేను అనేది ప్లీజ్. ఈ అందరికి సామాజిక బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సమాజంలో ఎవరికి లేదు. వీ హ్యావ్ లాస్ట్ దట్ రెస్పాన్సిబిలిటీ. మనం హక్కుల కోసం పోరాడే స్థాయిలో ఉన్నాం కానీ బాధ్యతలు నిర్వర్తించే స్థాయిలో లేము. అవర్ సొసైటీ హస్ గాన్ టు దట్ లెవెల్. ప్రతి దానికి హక్కు అనడం తెలిసిన మనకి మా బాధ్యత ఏంటో తెలియదు. బాధ్యత మనం గుర్తించే పరిస్థితిలో సమాజం లేదు. అట్లా వెళ్ళిపోతారు. ఆ సమాజాన్ని బాధ్యత గుర్తించే స్థాయికి ఒక రంగం కాదు, అన్ని రంగాల్లోనూ అలాగే ఉన్నాయి. అన్ని రంగాల్లోనూ ఆ దిగజారులు బాధ్యత విస్మరించే దిగజారు స్థాయిలోనే సమాజం ఉంది. అది మార్పు రావాలంటే ఈ అనేకమైన సామాజిక స్పృహ కల్పించాలి. సివిక్ సెన్స్. చిన్న విషయం, ట్రాఫిక్ లో వెళ్ళేవాడు లెఫ్ట్ వెళ్ళాల్సిన వాడు ఖాళీ ఉందని రైట్ లో చెప్తారు, సిగ్నల్ పడినాక అటు నుంచి క్రాస్ చేసుకొస్తాడు 100 బళ్ళకి ఇబ్బంది. సో ఇది స్మాల్ థింగ్స్, ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆ బాధ్యత అనేది మన సమాజం విస్మరించి దాన్ని అది ఒక రకానికో ఒక వర్గానికో ఒక దీనికో అందరూ అలాగే తయారయ్యారు. డబ్బు ఉన్నవాడు అలాగే రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు, డబ్బు లేనివాడు అలాగే. ఇది పరిస్థితి. నిజం. ఇది నిజాన్ని మనం కర్కశంగానే ఉంటుంది, నిజము చేదుగానే ఉంటుంది. ఈ దౌర్భాగ్య స్థితిలోనే మనం ఉన్నాం. సమాజంలోకి ఆ బాధ్యత కలగాలి అంటే అది కాలగమనంలో ఇలాంటి చట్టాలు వీళ్ళ జీవితాలు పోతాయనే భయాందోళనలు కలిగించాలండి. హార్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ ఉంటేనే, ఏర్పరిస్తేనే సమాజంలో ఈ భయం కలిగిస్తేనే, జీవితాన్ని గురించి భవిష్యత్తు గురించి భయాన్ని కలిగిస్తేనే మార్పు వస్తుంది. లేనంత కాలం గాడి ఏముంది, ఓకే మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా అయ్యే ఇన్స్పెక్టర్ వచ్చేస్తాం వెళ్తాం అని ఉంటుంది.
అది ఏ రైట్ దొరికితే నీ బతికించే చూద్దాం అనే భయం కలగాలి. ఎస్ చూద్దాం చిట్టుబాబు ఎస్ కరెక్ట్గా మాట్లాడారు మీరు. నిజంగా సామాజిక బాధ్యత అనేది లోపించడం వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనేటువంటి మాట కూడా వ్యక్తమవుతుంది. మాట్లాడదాం. ఎస్ శ్రవణ్ గారు, దాదాపుగా గతంలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, క్రీడాకారులు అథ్లెట్లు వాళ్ళ విషయంలో డ్రగ్స్ విషయంలో బయటపడేది. కానీ రాజకీయ నాయకులు కూడా వినియోగమా వ్యాపారమా, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో ఉంది అనేటువంటి విమర్శలా, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్లో స్టిక్కర్ బోర్డు తోటి ఉన్నటువంటి వెహికల్ ఏదైతే దొరికింది అనేటువంటి మాట కూడా క్లియర్ కట్గా బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒక క్లిప్పింగ్ అది. సో రాజకీయ నేతల ఇన్వాల్వ్మెంట్ వ్యాపార పరంగానా లేకపోతే యూజ్ చేస్తున్నారా అనే దానికి సంబంధించి ఎలా చూడాలి, అసలు పరిణామాలు ఏంటి అసలు? రాజకీయ నాయకులు ప్రజానాయకులు నెల్లూరు జిల్లా అందించడం జరిగింది. అది స్టిక్కర్ ఉందని అది వెహికల్ కాదు, అది ఎలా ఉంది తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ప్రాక్టికల్ గా అతని వర్షం ప్రకారం చూసుకుంటే ఎమ్మెల్యే స్టిక్కర్ అనేది కారు చేసుకోవడానికి స్టేటస్ సింబల్ గా వాడుతూ ఉంటారు. అది ఒకే అంటే ఒక ఎమ్మెల్యేకి ఒక స్టిక్కర్ కాకుండా అతనికి భవిష్యత్తున పరిచయం అయితే 2-3 ఇస్తారు. అది మళ్ళీ మిస్ అవుట్ అయినా రకరకాల ఉద్దేశంతో మళ్ళీ తీసుకుంటారు. అట్లా తన నేచర్లో కానీ తన తెలుగులో వ్యక్తులు కానీ ఇస్తూ ఉంటారు, తన స్నేహితులు ఇస్తూ ఉంటారు. దాంతో ఆ కార్ మీద స్టిక్కర్ వేసుకుని ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని దాడుతున్నట్టు కారణాలు కూడా నేను చూస్తూనే ఉంటాం. ఇలాంటి విషయాల్లో బయటకు వస్తుంది. ఇది అంతగా ఎవరు పట్టించుకోరు, కానీ ఏదైనా కేసు అయినప్పుడు ఇది ఒక తీవ్రత, దీని యొక్క నష్టం ఏంటి, దీని యొక్క లోటు ఏంటంటే అది చర్చించాల్సిన అవసరం ఉంది. డైరెక్ట్ ప్రమేయం ఉందా లేదని మనం ఇప్పుడు వరకు ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ లో జరగాల్సిన వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఆరోపణలతో అనుమానంతో మనం ఏం ఉండలేదు. కానీ ఖచ్చితంగా డ్రగ్స్ విషయంలో కాదు, ఎలాంటి విషయంలో ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ప్రమేయం లేకపోతే కానీ మన ఇంటి ముందర కరెంటు స్తంభాన్ని బల్బు మార్చాలని పొలిటికల్ లీడర్ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటే మాట్లాడే పరిస్థితి. ఒక కాలంలో డ్రైనేజ్ నిలిచిపోతే పొలిటికల్ లీడర్ ప్రమేయం కూడా పనులు అవుతా ఉంది. ప్రతి విషయంలో పొలిటికల్ లీడర్ ఆయన ప్రమేయం ఏం జరగదు. అంటే ఒక ఇంటి ముందర మంచి పని జరగాలన్న పొలిటికల్ లీడర్, సమాజంలో చెడు జరుగుతున్న పొలిటికల్ లీడర్ కాదు. ఇక్కడ కేసు రూపంలో అంటే తమ ఓటర్ కాబట్టి వాళ్ళు వచ్చి కేసు అడిగితే వినిపిస్తానికి పోలీస్ స్టేషన్ ఫోన్ చేయాలని, లేదా మన బాధితులు మన వాడు అని చెప్పేసి పోలీసులతో ఫోన్ చేయడం. ఖచ్చితంగా పొలిటికల్ కేసులకు పొలిటికల్ సంబంధం లేకుండా ఉండలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ కేసులు మరి ఎలా ఉండబోతుందో మనం చూడాలి. గతంలో కేసులో మొత్తం అది పొలిటికల్ కూడా అంటే మన సివిల్ పరిశ్రమ అనే వ్యవహరించకుండా గతంలో జరిగిన పెద్ద కేసులో కూడా అదే రాజకీయ ప్రమేయం చెప్తే ముందుకు వెళ్ళింది వెనక్కి ఆగింది అనే ఆలోచనలు అయితే ఉన్నాయి. ఏం జరిగినా కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ న్యాయ వ్యవస్థటువంటి దర్యాప్తు దశలు ఉంటాయి. దాని ప్రకారం జరుగుతుంది. మనం ఏమైనా అపోహల మీద అనుమానం మీద ఆలోచనల మీద చర్చించాల్సింది తప్పితే దాంట్లో మార్పు అయితే ఏమి ఉండకపోవచ్చు. ఎస్ శ్రవణ్ గారు, దాదాపుగా దీనికి సంబంధించి గతంలో మనం చూసాం డ్రగ్స్ విషయంలో భారీ ఎత్తున పలానా సంస్థ పేరుతో దొరికాయనో లేకపోతే పలానా వ్యక్తులకు సంబంధించి దొరికాయనో రాజకీయపరమైనటువంటి అంశంగా దాన్ని చూసారా, లేకపోతే ఇతరత్ర తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామం భారీ ఎత్తున డ్రగ్స్ దొరికాయి, రాజకీయ నాయకులే డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు అనేటువంటి రాజకీయ విమర్శలు వాస్తవాలు అనేవి విచారణలో వెలుగు చూస్తాయి. కానీ వారి ప్రమేయం కావచ్చు ఆ స్థాయిలో నిజంగా తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వాడకం అనాలా, వ్యాపారం అనాలా, తెలుగు రాష్ట్రాలే కేంద్రంగా భారతదేశానికి లేకపోతే దక్షిణ భారతదేశానికి విపరీతంగా సప్లై అవుతుందనేటువంటి ఒక చైన్ సిస్టమ్ ఉందనేటువంటి కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులకు అన్నీ తెలిసినా కానీ రాజకీయ ఒత్తిళ్ళ లేకపోతే మామూలు మత్తులో జోగుతున్నారా అనేటువంటి కొన్ని విమర్శలు పరిస్థితి వస్తూనే ఉంటుంది. అక్కడక్కడ దొరికేది ప్రముఖులు ఒకవేళ వాడుతూ ఉంటే కొంచెం దానికి సంబంధించి, కానీ భారీ ఎత్తున దొరికినటువంటి వాటికి సంబంధించి ఎక్కడ ఇప్పటి వరకు కూడా విచారణలో కానీ లేకపోతే ఇతరత్ర అన్నింటిలో కూడా చాలా వరకు జాప్యం జరుగుతుందనేటువంటి కొన్ని విమర్శలు, ఆ కేసులు తర్వాత ప్రజలకు కూడా ఏమవుతున్నాయో తెలియనటువంటి స్టేజ్కి వెళ్ళిపోతున్నాయనేటువంటి విమర్శలు, దీని ఎలా చూడాలి? చాలా విషయాలు మొదటి భాగం తీసుకుంటే మొదటిగా చెప్పాల్సిందంటే నేరం ఎప్పుడు కూడా సమస్యతో నేరం తన రూపాన్ని మార్చుకుంటుంది, అవసరాన్ని మార్చుకుంటుంది. అంటే రోజు అంటే వస్తున్నటువంటి ట్రెండ్ లేదా ఆధునికతను మార్చుకొని నేరం కొత్తగా వస్తుంది. అంటే నేరస్తులు తను చేసే నేరాన్ని మార్చుకుంటారు, నేర తత్వాన్ని మార్చుకుంటారు, నేరం చేసే విధానాన్ని మార్చుకుంటారు, నేరం చేసే ప్లేస్ని మార్చుకుంటారు. అలాగే
ఇప్పుడు నేరం అనేది డ్రగ్స్ అనేది ఉత్తరాదిలో ఢిల్లీ అట్లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఏర్పడినటువంటి నేరం డ్రగ్స్ విషయం అక్కడ స్ట్రిక్ట్ అవడం వల్ల కానీ తరచూ దాడులు అవడం వల్ల కానీ వాళ్ళు ప్లేసులు మార్చుకుని దక్షిణ ప్రాంతాలని తీర ప్రాంతాలను వెళ్ళిపోవడం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో తీర ప్రాంతాలు అక్కడే వెళ్ళిపోవడం, హైదరాబాద్ లాంటి శంషాబాద్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనిని వాళ్ళు పోలీసుల దృష్టి మళ్లించడానికి విధానాన్ని మార్చుకొని ఇక్కడికి కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ లోకల్ వాళ్ళకి ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో పనిచేసుకోవడానికి ఈ కేసులో సంబంధం ఉన్నాను, ఈ కేసుల్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాను అక్కడ వెళ్ళలేదు. కానీ నేరస్తులు వచ్చే విధానం ఫస్ట్ కంప్లైంట్ చేసే పాయింట్ మార్చుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా దక్షిణాది వదిలేసి ఉత్తరాది వదిలేసి దక్షిణాదికి వచ్చారని, హైదరాబాద్ వచ్చారని, ఏపీ రాజకీయ నాయకులకు సంబంధం లేదు. వాస్తవానికి అది ఏమన్నా కేసు రూపంలో నిరూపణలకు అనగలుగుతారు. లేకపోతే ఇప్పుడు ఎందుకంటే ఈ విధానంలో కేసులో డ్రగ్స్ వాడకం అనేది ఖచ్చితంగా గతం తాలూకు ఇప్పటి తాలూకు అంటే 80లో 95 రోజులకి విస్తృతమైనటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల పెరుగుతున్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. అంటే ఒక రోజుల్లో మన ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి తండ్రితో కొడుకుతో మాట్లాడాలంటే ఒక వారం రోజుల పాటు చిత్రం రాసుకోవాలి, లేదా 90 ప్రశ్నలకు వచ్చినప్పుడు మనకి ఏ అర్ధరాత్రి 8 తర్వాత 9 తర్వాత ప్రాజెక్ట్ టైం అంటే ఎస్టీడీ రేపు తగ్గినప్పుడు మాట్లాడాలి అని ప్రత్యక్షంగా మాట్లాడుతున్నటువంటి ఈ రోజుల్లో కమ్యూనికేషన్ ఏ దేశంలో ఎక్కడో ప్రపంచంలో మూలం జరిగినప్పుడు తక్షణం జరుగుతుంది. ఇట్లాంటి నేరం ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థలో మూటగానే పూర్తిగా ఏర్పడి గ్రూప్ వాట్సాప్ గ్రూప్ సామాజిక మీడియా గ్రూప్ లో పెట్టుకోవడం, పార్టీని రిలేట్ చేసుకోవడం, రాష్ట్ర మూడు భాషలో మాట్లాడుకోవడం, ఇట్లంతా అంటే ఇక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ చేయడంలో నేరం సంఖ్య పెరిగింది, నేరం చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, నేర ప్రపంచం ఎంపీ వాళ్ళ ఎంపీ అయ్యే వాళ్ళ ప్రభావితంగా పెరిగిందని మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత చర్యలు తీసుకున్నా ప్రజల్లో చైతన్యం మాత్రమే తగ్గుతుంది. ఎంత తీవ్రమైన శిక్షణ ఉన్నా కూడా తగ్గడానికి కొంచెం అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వల్ల చర్య ఉంది కానీ మంచి లేదని అవగాహన ఖచ్చితంగా అనిపిస్తుంది. రైట్. ఎస్ చిట్టిబాబు గారు, ఒక నిర్మాతగా సినీ నటుడిగా పక్కన పెడితే దాదాపుగా మీరు పార్టీల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా పార్టీల బాధ్యత ఏంటి, ప్రభుత్వాల బాధ్యత ఏంటి? సరే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏ పార్టీలు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వాలుగా కొలువుదీరిన తర్వాత వారి బాధ్యత అంటారా, లేకపోతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు రాగానే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పారు, ఎక్కడైనా సరే ఏ స్థాయి వ్యక్తులు దొరికినా సరే, ఏ స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉన్నా సరే, మా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రమేయం ఉన్నా సరే చట్టం ముందు అందరూ కూడా నిలబడాల్సిందే, ఎక్కడా కూడా గంజాయి కావచ్చు లేకపోతే డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా మేము చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం అనేటువంటి మాట 4 నెలలు పైచిలుకు అయిపోయినటువంటి పరిస్థితి. సో చూస్తూ ఉంటే నెలలో దాదాపు వారంలో 1-2 తరహా ఘటనలు బయటపడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ కోణాన్ని ఎలా అదే ఈ కోణము రాజకీయ నాయకుల మాటలు ఈ గంజాయి విషయం మీద మీరు ఎప్పటి నుంచి వింటున్నారో తెలియదు. నేను జాయింట్ సమైక్య రాష్ట్రంగా ఉన్న రోజుల నుంచి కూడా వైజాగ్ కొండ ప్రాంతాల్లో అక్కడ గంజాయి మొక్కలు అది అదే పంట, ఆ పంట గంజాయే పంటగా సాగుతున్న రోజు పట్టుకుంటారు, తగలేస్తారు, మళ్ళీ అక్కడ మొదలవుతారు. ఆ మొదలుకు కంటిన్యూ అవుతారు, ఇప్పటికీ కంటిన్యూ అవుతారు. అలాగే తెలంగాణ జిల్లాలో పండిస్తున్నారు. అది ఇంకెందుకు ఇప్పుడు ఇన్ని మాట్లాడు రాజకీయ నాయకులు మాట్లాడటం లేదు. నేను అదే చెప్తానే, రాజకీయ నాయకులు మాట్లాడి ఈ దంతాన్ని ఈ యొక్క డ్రగ్ మాఫియాని ఎదుర్కొనే శక్తి చాలా కఠినమైన దమ్ము కావాలి, ధైర్యం కావాలి. అది ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఎలాగలిగే పోలీస్ ఆఫీసర్ కావాలి. అది అంత సులభం కాదు. అందుకనే ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఏలగలిగాడు, ఈ డ్రగ్స్ తోటి ఏలాడు, మొత్తం బాంబేని రాజకీయాలను కూడా ఏలాడు, అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఐఎస్ఐ రూపంలో మళ్ళీ అది తాండవిస్తుంది, మధ్యలో తగ్గింది, మళ్ళీ తాండవిస్తుంది. ఇది ఇవాళ ప్రతి సిగరెట్ కొట్టే ప్రతి కాలేజీ దగ్గర గోటు ఏది పాన్ షాప్ అక్కడ షాప్ లో సిగరెట్లు అమ్ముతున్నారు. నేను నా కళ్ళారా సిగరెట్ కి అదేదో ఒక పేపర్, ఆ పేపరు దాంతో అది సపరేట్ గా ఇస్తారు. అది చుట్టేసేస్తే అది డ్రగ్ కొట్టేడు పేపర్ అంట. పిల్లలు సిగరెట్ తాగినట్టు తాగేస్తున్నారు. అది నేను నాకు తెలియక అడిగాను, ఏంటయ్యా ఈ సిగరెట్ ఏంటి, ఈ పేపర్ ఏంటి, ఈ పేపర్ సిగరెట్ పేపర్ కొట్టున్నారేంటి,
అని అడిగితే అప్పుడు అది కాదు సార్, అది వేరే ఏదో ఇక కథలు కాదు నాకు చెప్పు అంటే అప్పుడు వాడు తెలిసినోడు కనుక చెప్పాడు, ఇది సార్ వాళ్ళు అది డ్రగ్ కోటెడ్, అదేదో మెడిసిన్ అదేదో చెప్పాడు, డ్రగ్ పేరు కూడా అది కోటెడ్. సో దాన్ని సిగరెట్ కి వాళ్ళు చుట్టేసుకుని లోపల పెట్టుకుని దాన్ని సిగరెట్ లోపల తోసేసి కాస్త టొబాకో తీసి కలిస్తే అది ఒక మత్తు. ఇది జరుగుతుంది, పట్టుకోలేరా పోలీసులు తెలీదా? నెల అయ్యేటప్పటికి ప్లాట్ఫామ్ మీద ఉన్న కొట్టు మీది పాన్ షాప్ మీది కనుక జిహెచ్ఎంసీ పర్మిషన్ లేదు, అయినా నడుపుకో, నాకు నెలకి 200 ఇచ్చే 2000 ఇచ్చేయి, అది తీసుకోవట్లా? అట్లా తీసుకోగలిగిన అధికారులు ఇది పట్టుకుని ఆపలేరా? ఎందుకు ఆపలేరు? అంటే ఈ విషయంలో విచారణలో చిట్టిబాబు గారు నీతి నిజాయితీగా పనిచేస్తూ విచారణని పారదర్శకంగా చేస్తున్నటువంటి అధికారులు కూడా ఇమీడియట్ గా బదిలీలు అయిపోతున్నటువంటి పరిస్థితి, మళ్ళీ కేసు అంతా కూడా మొదటి నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్. అదే అది జరుగుతుంది. ప్రభుత్వాలు మాట్లాడటం తప్పితే ఈ వాళ్ళు యాక్షన్ చేయలేదు, ప్రాణాలు పోతాయి. అది ఇంటర్నేషనల్ మాఫియా, మామూలు మాఫియా కాదు. ఈ డ్రగ్ మాఫియా ఏదో మామూలు చిన్న చిన్న మాఫియా కాదు, అది ఇంటర్నేషనల్ మాఫియా. కుటుంబాలు లేపేయగలరు తెలిస్తే, అందుకని వీళ్ళు భయపడతారు. భయపడకుండా ధైర్యంగా ఏమన్నా ఆఫీసర్ వెళ్తే ఆఫీసర్ని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తారు, అతను పంపించేస్తారు. ఇది జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం కాదు, ఒక ప్రభుత్వం ఏ ప్రభుత్వం కాదు. నేను కాలేజ్ చదువుతున్న రోజుల నుంచి చూస్తున్న ఈ దంతా జరుగుతారని అప్పుడప్పుడు తగ్గుతాయి, అప్పుడప్పుడు ఎక్కుతాయి. దావూద్ ఇబ్రహీం పీరియడ్లో ప్రమాణంగా విత్తలవిడికి వెళ్ళిపోయింది. మెడ్రాస్ రైలా కాలేజీలో మెడ్రాస్ రైలా కాలేజ్ నోన్ ఫర్ దాట్, న్యూ కాలేజ్ నోన్ ఫర్ దాట్. అట్లా మెడ్రాస్లో ఇలా ఆంధ్రాలో ఆయన ఈ కాలేజీలో ఉండేవి. ఆ తర్వాత అలా కొంచెం ఏదో ఒక మెయిన్ పిల్లర్ వాడు ఎప్పుడైతే దావూద్ ఇబ్రహీం జారుకున్నాడో అక్కడ నుంచి కొంచెం జారుకున్నాయి, తగ్గింది. మళ్ళీ వాళ్ళ ఇంకో రూపంలో వచ్చింది, ఐఎస్ రూపంలో. వాళ్ళ ఆదాయమే అది. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి సమాజం మీద బాధ్యత ఏమీ లేదు. వాళ్ళకి కావాల్సిన డబ్బు, ఫ్రీ డబ్బు, ఈజీ డబ్బు, ఎక్కువ డబ్బు ఈ డ్రగ్స్ ద్వారానే వస్తాయి. సో డ్రగ్స్ ద్వారా వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వాళ్ళ ఉద్యమం నడుపుకుంటున్నారు. దాన్ని అడ్డుకోవాలంటే ఐఎస్ని అడ్డుకోవాలంటే ఎవరు అడ్డుకోగలరు? మామూలు ఆఫీసర్స్ వీళ్ళు అడ్డుకోగలరా? ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ప్రభుత్వమే. అందుకని నేను కేంద్రమే దృఢమైన నిర్ణయం తీసుకోవాలి, కేంద్రమే దృఢమైన స్టెప్స్ తీసుకోవాలి, దృఢమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. అప్పుడే ఇదంతా, లేకపోతే 6 నెలలకు ఒకసారి మనం అక్కడే దొరికిందని ఇలా చర్చలు పెట్టుకుంటూ ఉంటాం, సాగుతూ ఉంటుంది. మళ్ళీ మొదలై అంతే. కనుక ఇప్పుడు ఒక తీసుకున్న వాడు ఎప్పుడైతే బాధితుడు కాదు, వాడు బాధితుడి కింద లెక్క, తీసుకున్నవాడు ఎప్పుడైతే బాధితుడి కింద లెక్క, వాడు దోషి కాదు అని చట్టం ఉందో తోడు ఈజీగా మనకే తీసుకుంటాం, మనకేం మన దగ్గర లేదు, మనమే అమ్మేవాళ్ళం కాదు. తీసుకుంటే ఏముంది, మన ఏదో 15 రోజులు ఏదో రీహాబిలిటేషన్ పంపిస్తారు, వెళ్ళేసి వచ్చేంత జాలీగా మనకేముంది అని క్యాజువల్ గా తీసుకుంటాం. అంటే చిట్టిబాబు గారు మీరు అన్నట్టుగా ఆది ఎక్కడో తెలిసినప్పుడు అంతం ఎక్కడో కూడా తెలిసే ఉంటుంది కదా, దాన్ని అంతం చేయలేమా అనేటువంటి ప్రశ్న దేశాలతో. ఇప్పుడు అదే తల వదిలి ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు తల వదిలి తోకలు పట్టుకుంటున్నాయి, ఇక్కడికి చేరిన తర్వాత పట్టుకుంటున్నాయి. అసలు ఇక్కడ చేరే మార్గం, ట్రావెల్ మార్గం తెలుసు ప్రభుత్వానికి తెలియదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మొత్తం తెలుసు ఎక్కడ మొదలవుతుంది, డ్రగ్స్ లోడింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ అన్లోడ్ అవుతుంది, ఎక్కడ అక్కడ నుంచి ఏ గోవాకి, ఏ బెంగళూరుకి, ఏ చెన్నైకి, ఏ హైదరాబాద్కి ఎలా వస్తున్నాయి. ఆ ట్రావెలింగ్ మ్యాప్ ఏంటి అన్ని ప్రభుత్వం వాళ్ళకి తెలియకుండా, అంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లో లేదు మన దేశం. ఇంటెలిజెన్స్ అయితే ఉంది, రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ దాన్ని అటాక్ చేయడానికి, దాన్ని పట్టుకోవడానికి, దూకుడుకు ముందుకు వెళ్ళటానికి చట్టాలు సహకరించట్లేదు. వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న మాఫియా కల్పించే భయము వాళ్ళ ముందుకు వెళ్ళనివ్వట్లేదు. ఈ రెండు మాఫియాని కంట్రోల్ చేయగలిగే అంటే చట్టం గట్టిగా ఉండాలి, చట్టాన్ని గట్టిగా రూపొందించగలగాలి. చట్టం మీద బలమైన ఆఫీసర్స్ పెట్టి గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ తో వాళ్ళకి సేఫ్టీ, వాళ్ళ లైఫ్ సేఫ్టీ, వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ అన్నిటి ప్రభుత్వం సహకరించి ముందుకు పంపిస్తారు. అప్పుడైతే మన ఆఫీసర్లు ఉన్నారు, ప్రమాణమైన ఆఫీసర్ దున్నుకుంటూ వెళ్ళగలరు. అంతేగాని
వాడి కుటుంబాన్ని, వాడి భార్య పిల్లల్ని అందరినీ పరంగా పెట్టి వెళ్ళాడు కదా. అది కూడా నిజంగా దానికి సంబంధించి కూడా అధికారుల వినపాలు కావచ్చు, లేకపోతే అధికారులు వారు ప్రమాదానికి గురవుతారు, లేకపోతే వారికి ప్రమాదం పొంచి ఉందనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి, అధికారులు కూడా భద్రత కల్పిస్తే బాగుంటుంది అనేటువంటి మాట మాట్లాడదాం చిట్టిబాబు గారు దీనికి సంబంధించి. రైట్గా శ్రవణ్ కుమార్ గారు, ఫైనల్గా ఇతర దేశాలతో ఒక క్రిమినల్ కేసుకు సంబంధించి కావచ్చు, లేకపోతే మర్డర్ మిస్టరీలు, లేకపోతే ఇంటర్పోల్ సాయం తీసుకొని ఇవన్నీ కూడా ఇతర దేశాల సహకారంతో మనం చేస్తున్నప్పుడు ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం ఇతర దేశాల సహకారంతో ఆ కంట్రీ పోలీసులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలతో కలిసి అసోసియేట్ అయ్యి మనం వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా భారతదేశంలోకి డ్రగ్స్ రాకుండా అనేది నిర్మూలించవచ్చు అనేటువంటి మాట. ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు అడుగు వేయట్లేదు అనేటువంటి మరో ప్రశ్న. ఇతర కేసుల్లో చూపించినంత శ్రద్ధ డ్రగ్స్కి సంబంధించి చూపించట్లేదు అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీకి సంబంధించి విమర్శిస్తున్నటువంటి తీరు. ఫైనల్గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. చిన్న స్థాయిలో జరగాల్సిన విషయం కాదు. ఎందుకంటే టెర్రరిజంతో గౌరవంతో విడిపడినటువంటి ఎందుకంటే ఏ రోజుకో విదేశంతో మనం తరచు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో అటవీలో గాలిలో ఈ పండుగ పండించాలని ఎంకరేజ్ చేసే వాళ్ళ దగ్గర పండుగ తీసుకుంటూ వాళ్ళు ఎదురు సమీకరిస్తున్నారని చెప్పి చాలా చిన్న అలాగే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కూడా డ్రగ్స్ ఆయుధాలు పంపి ఇంటర్నేషనల్ మాఫియా నెట్వర్కింగ్ లేనిటువంటి విషయం. నిజంగా కూడా ఏ దేశాలలోకి తీవ్రవాదం ఉందో ఆయా దేశాల్లో తీవ్రవాదం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బాధ్యతగా అంతా కూడా ఇది ఒక మిషన్ అయితే ఏర్పాటు చేసుకుని దాని ప్రకారం పనిచేస్తున్నప్పటికీ ఈ వెనుకలకు ఆర్థిక మూలం కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా దీనిపై సవరిస్తే ఆర్థిక మూలం దెబ్బతిస్తే తీవ్రవాదం దెబ్బతింది ఒక ప్రజలు నుంచి బయటపడతారు. ఇంకా దాంతో పాటు అవేర్నెస్ కూడా పెంచితే ఖచ్చితంగా ఉన్నారు. ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి విషయం ముఖ్యంగా గ్రామీణ స్థాయిలు అంటే గంజాయి పట్టణ స్థాయిలో అర్థంలో డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా ఈ కన్జ్యూమ్ అయితే పెరిగిపోయింది. సమయం లేకుండా ఒక ఏదో కన్జ్యూమర్ లేకుండా అయితే పరిస్థితిలో ఉంది. దీన్ని తీవ్రంగా పరిగణించి ఇదే అంటే ఆకలి సమస్య ఇట్లా ఎన్నికల్లో గెలుపు సమస్య ఎక్కువలో ఇది కూడా సమస్యగా ప్రభుత్వాలు గుర్తించి విధంగా కూడా ఖచ్చితమైనటువంటి మిషన్ లాంటిది ఏర్పాటు చేసి ఖచ్చితంగా అంతా కూడా తెలుస్తున్నారు. ఏ దేశం వస్తుందో ఆ దేశంతో కొలాబరేట్ అవుతుంది. అట్లాంటి వాటి మీద కూడా ఆర్థిక మూలాలు ఆ దేశంలో కూడా కేసులు ఆ కుటుంబాల మీద కూడా ఒకే తీసుకొస్తే ఇట్లాంటి కొంచెం అందరూ అవుతుండొచ్చు. ప్రభుత్వం ఈ దిశగా ప్రయాణించాలని కోరుతుంది. ఎస్ రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, చిట్టిబాబు గారు మిడ్ డే డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద రేవ్ పార్టీ కలకలమైతే ఇండస్ట్రీకి సంబంధించిన వారా, లేకపోతే రాజకీయ ప్రముఖుల, లేకపోతే యువత ఎవరైనా కావచ్చు, కానీ డ్రగ్స్ మూలాలు అనేవి మళ్ళీ బయటపడుతున్నాయి. హైదరాబాద్ మత్తు వదలడం లేదు. గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే పోలీసుల విచారణ కావచ్చు, ఆ స్థాయిలో జరిగినప్పటికీ కూడా ఎందుకు ప్రముఖులు ఇప్పటికీ కూడా ఆ ఉచ్చులోనే ఉంటున్నారు, ఆ మత్తులో ఆ మాయలోనే ఉంటున్నారు అనేటువంటి కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అధికారులు కూడా దీనికి సంబంధించి రిహాబిలిటేషన్ సెంటరా, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినప్పుడు ఇచ్చేటువంటి కౌన్సిలింగ్ తరహాలోనే కుటుంబం మొత్తాన్ని కూడా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులా, లేకపోతే రాజకీయపరమైనటువంటి నేతలు కూడా వాళ్ళ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీల అధినేతలా, లేకపోతే సామాజికంగా కోర్టులే దీనికి బాధ్యత తీసుకొని వారిని మందలించాల్సినటువంటి పరిస్థితులు ఏదైనా కావచ్చు. మొత్తం మీద అయితే బెంగళూరులో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, రేవ్ పార్టీలో తెలుగు నటీనటులు, మోడళ్ళు, అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక మంత్రికి సంబంధించిన కారు కూడా అక్కడ వెహికల్ దొరికిందనేటువంటి మాట బెంగళూరు పోలీసులు పోస్ట్ చేసినటువంటి ఆ ఫొటోస్ కూడా. మొత్తం మీద దీనికి సంబంధించి సామాజిక బాధ్యత మర్చిపోయారు కాబట్టే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారనేటువంటి భావన అయితే డిబేట్లో వ్యక్తమైంది. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.